వైసీపీ నాయకులు, బ్లూ మీడియా బెంగళూరు ప్యాలెస్లో కాలక్షేపం చేస్తూ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా కలిసి అమరావతి ప్రజా రాజధాని దగ్గర 52,000 కోట్లతో నిర్మాణాలు జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేక తట్టుకోలేక విష ప్రచారం, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీకి గేట్లు పనిచేయట్లేదని, కొండవీటి వాగు నీళ్ళన్నీ కూడా పొన్నూరు నియోజకవర్గం లక్షల ఎకరాలు మునిగిపోయాయని అక్కడ వైసీపీ నాయకులు ప్రచార ఆర్భాటాల కోసం మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తప్పుడు కథనాలు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు రోత పత్రిక, రోత ఛానల్ వాటికి సంబంధించి వచ్చిన కథనాల మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్లో కూడా ఇవన్నీ కూడా ఎక్కడో 100 కిలోమీటర్ల పైగా ఉన్న ప్రాంతంలో వాగులో వచ్చిన వాగు పొర్లిపోయిన ఖమ్మంపాడు ఏరియాలో ఆ దృశ్యాలను తీసుకొచ్చి అమరావతిలో వాగులు పొంగాయి, చప్టాలు పొంగాయి, ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా మునిగిపోయిందని తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ తప్పుడు కథనాలు, తప్పుడు వ్యాఖ్యలు, ఈ ఫేక్ ప్రచారాలు పక్కన పెట్టి, నీ జైలు యాత్రలన్నీ కూడా పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూడు, సెక్రటేరియట్కి వచ్చి చూడు, హైకోర్టుకు వచ్చి చూడు, ఎస్ఆర్ఎంలో 1000 మంది పిల్లలు చదువుతున్నారు, వెళ్ళి చూడు, రోడ్లు ఎలా ఉన్నాయో, విట్ ఎలా ఉందో చూడు, అమృత ఎలా ఉందో చూడు. ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పినా ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చావు. 151 సీట్లు ఇచ్చారు. 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పరదాలు కట్టుకొని పనిచేసావు. పల్నాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తాళాలేసి తాళ్ళు కట్టావు. బయటకు వస్తే హెలికాప్టరు, పరదాలు కట్టాలి, చెట్లు కొట్టేయాలి. అమరావతి మీద విష ప్రచారం చేసి 3 రాజధానులని తప్పుడు ప్రచారాలు చేసి న్యాయస్థానాల చుట్టూ తిప్పి శాసనమండలిలో నువ్వు చేసిన పరిస్థితులన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చూశారు. అక్కడ షరీఫ్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు మీ మంత్రులు, మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు ఆయన మీద ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడారు. శాసనసభలో ఎన్ని కారుకోతలు కూశారు. ఇంత చేసి 34,000 ఎకరాలు ఇచ్చిన 29,000 రైతాంగాన్ని, మహిళలని కూడా చూడకుండా డొక్కల్లో పోలీసులతో తన్నిచ్చి వేలాది మందిని కేసుల్లో ఇరికిచ్చి వందలాది మందిని జైళ్ళకు పంపి ఇళ్ల మీద డ్రోన్లు తిప్పి పనులు ఆపేసి 3 రాజధానులు అని చెప్పి నాటకాలాడి 11 సీట్లకు పరిమితం అయ్యావు. నువ్వు చేసిన ఈ తప్పుడు కార్యక్రమాల వల్ల ప్రజలు నీకు బుద్ధి చెప్పి
అమరావతి రైతాంగం దగ్గర నుంచి రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదు. యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు మైక్ ఇవ్వడానికి ఏడ్చారు. స్టూల్ బల్ల లాక్కెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. మహిళల మీద అసెంబ్లీలో తప్పుడు కూతలు కూశారు. కుటుంబ సభ్యుల్ని అవమానం చేశారు. ఇంత చేసిన నువ్వు 11 సీట్లు పరిమితమయ్యి 14 నెలలుగా శాసనసభ సమావేశాలు ఎప్పుడు జరిగినా కూడా రాకుండా శాసనసభకు భయపడి మొన్న జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో పరాభవం, పులివెందుల్లో డిపాజిట్లు కోల్పోవటం ఎంత సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వెన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా, ఆ రోజు కుప్పంలో చేయటం కానీ రాష్ట్రంలో ఎంత విధ్వంసం చేసినా, ఆ రోజు నీకు 10 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి మున్సిపాలిటీ గెలిచాం, తాడిపత్రి మున్సిపాలిటీ గెలిచాం, కదిరి మున్సిపాలిటీ గెలిచాం. గెలిచినవి కూడా కోర్టు వివాదాల్లో పెట్టి నువ్వు అక్కడ ఎన్నికైన ప్రతినిధులు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా ఎన్నో ఇబ్బందులు చేసావు. ఇవాళ నువ్వు నీ కళ్ళ ముందు 2 ఏళ్ళు తిరగకుండా కొండపల్లి మున్సిపాలిటీ మేము గెలిస్తే ఇవాళ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కోట్లు ఖర్చు పెట్టి ఉంగరాలు ఇస్తాను, గొలుసులు ఇస్తానని నువ్వు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా నువ్వు మన బెంగళూరు ప్యాలెస్లో చేసి పులివెందుల్లో డిపాజిట్లు కోల్పోయి 683 ఓట్లు వచ్చాయంటే సిగ్గుపడాలి. నువ్వు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ జైలు యాత్రలకు బయలుదేరావు?